మనే కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ప్రధాని మోడీ ఇంటి బయటే నిరసన. సో పార్లమెంటు బయట కాదు, జంతర్ మంతర్లో కాదు, ఏకంగా ప్రధానమంత్రి ఇంటి బయటే. సో నిన్న మొన్నటి వరకు జంతర్ మంతర్ వద్ద ఉన్నటువంటి నిరసన దీక్షలు సో ఈరోజు ఏకంగా ప్రధానమంత్రి నివాసం వరకు చేరుకుంది. సో పరిస్థితి చూస్తే చాలా తీవ్రతరంగా కనిపిస్తోంది. నిన్నటి టీఆర్ గ్యాస్ కానీ, నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ ఎఫెక్ట్ కానీ, ఈరోజు ప్రతిపక్షం ఓవరాల్గా కంప్లీట్ దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. సో ఎటువైపు దారి తీయబోతోంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నుంచి మోడీ రాజీనామా వరకు డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఎట్లాంటి పరిణామాలు ఉండబోవచ్చు భవిష్యత్తులో? శ్రీకాంత్ గారు, నిన్న ఢిల్లీలో పరిస్థితిని గురించి అంచనా వేయడంలో లేదా పసిగట్టడంలో నిఘా వర్గాలు కావచ్చు, పోలీస్ వర్గాలు కావచ్చు, వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తాం. అవును, ఆ విధమైనటువంటి సమీకరణ ఉంటుంది అని ముందే పసిగట్టి ఉంటే మరి కేంద్ర ప్రభుత్వము వెంటనే వాళ్ళతో చర్చలు జరపడమో లేదా మరో విధంగా దాన్ని అటువంటి పరిణామాలు జరగకుండా చూసుండేవాడేమో. మరి ఒకవేళ తెలిసినా కానీ చూద్దాంలే, ఏం చేస్తారో చూద్దాంలే అనేటువంటి ఒక దురహంకారపూరితమైనటువంటి వైఖరితో కూడా ఉండటానికి అవకాశం ఉంది. ఇవాళ జరిగినటువంటి ఆకస్మిక పరిణామాన్ని చూస్తే పోలీసు యంత్రాంగం కావచ్చు, లేకపోతే నిఘా యంత్రాంగం కావచ్చు, ఖచ్చితంగా పసిగట్టడంలో విఫలమైంది అని కూడా చెప్పొచ్చు. అయితే గతంలో వివిధ సందర్భాల్లో బీజేపీ లేదా బీజేపీ అనుబంధ శ్రేణులు వివిధ రాష్ట్రాల్లో లేదా ఢిల్లీలో ఈ విధమైనటువంటి ఆకస్మికమైనటువంటి ఆందోళనలు చేపట్టినటువంటి ఉదంతాలు గతంలో కూడా కొన్ని చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ అనుసరించినట్టుగా కనిపిస్తా ఉంది. ఇది నిజంగానే నిన్న జరిగినటువంటి దానికి ఎంత ప్రచారం అయితే వచ్చిందో, ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు జరిపినటువంటి ధర్నాకి అంతకు మించి ప్రచారం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం. ఏమైనప్పటికీ ఇది నరేంద్ర మోడీ గారిని లేదా హోంమంత్రి అమిత్ షాను, మొత్తం యావత్ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి అంశం. ఇప్పుడు వాళ్ళు ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ బలహీనతను గమనించే ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చింది. నిన్నంటే కొంతమంది ప్రదర్శకులు కూడా అటువంటి నినాదాలు చేశారు. జంతర్ మంతర్లో ఈ డిమాండ్స్ వినిపించినాయి. కొంతమంది సోషల్ యాక్టివిస్టులు అన్నారు. అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ డిమాండ్ ముందుకు తెచ్చిన తర్వాత మరి సిజేపీ కావచ్చు లేదా ఇతర ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నటువంటి వాళ్ళు ఇక ఆయన ఎందుకు ఏకంగా ఈ పెద్ద ఆయన్నే రాజీనామా చేయమని ఎందుకు కోరకూడదు అనేటువంటి పరిస్థితి స్వయంగా బీజేపీ తెచ్చుకుంది, కేంద్ర ప్రభుత్వం తెచ్చుకుంది. ఇది స్వయంకృతం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఖచ్చితంగా అది బీజేపీ ఓటమిని అంగీకరించి తీసుకున్నటువంటి నిర్ణయం అవుతుంది. అండ్ ప్రతిపక్షం గెలిచింది అన్నటువంటి నిర్ణయం కూడా ఇక్కడ సంకేతంగా పోతుంది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీ నిరసన దీక్షకు దిగిన వెంటనే కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాల వ్యవధి లోపలనే, గంట 2 గంటల టైం కూడా తీసుకోలేదు, ఆయన రావడం, చర్చలు ఆయనతో చేయడం, ఇదంతా జరుగుతుంది. బట్ 22 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు, హంగర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి యాక్షన్ తీసుకోలేకపోయింది? అంటే విద్యార్థులు వాళ్ళని తక్కువ అంచనా వేసిందా? ప్రతిపక్షం ఆ స్టాండ్ బలంగా తీసుకునేసరికి ఇక సీరియస్ అవుతుందని చెప్పేసి ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళిందా? సో ఎక్కడికి వెళ్ళాల్సింది, ఎక్కడికి వెళ్ళింది, ఈ ఎపిసోడ్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటిది ఒక సింబాలిజం. ఆయన రాజీనామా చేస్తే ఏదో అయిపోతుందని ఇంకోటని కాదు, ఒక నిరసన, జవాబుదారీతనానికి అదొక సింబాలిజం గా ఆ డిమాండ్ ముందుకొచ్చింది. ఇది ఒక నీట్ ఎగ్జామ్స్ కే కాదు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు లేదా యువతకు సంబంధించినటువంటి నిరుద్యోగము లేక దీనికి సంబంధించి లేదా సమాజంలో ఉన్నటువంటి వివిధ తరగతుల డిమాండ్లన్నీ కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఇది ఈ రూపంలో ఫ్లేరప్ అయింది. అందుకని దీని తలకి చర్చల పేరుతోటి గనక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మిగిలినటువంటి రైతులు కావచ్చు, లేకపోతే కార్మికులు కావచ్చు, ఇతరులు కూడా ఇదే విధమైనటువంటి పాట పడితే అప్పుడు తమ పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆందోళన బీజేపీ నాయకులకి, కేంద్ర ప్రభుత్వానికి పట్టుకుంది. అందుకనే మనం మొదటి నుంచి చూస్తే సిజేపీని మొక్కలోనే తుంచేయాలి అనేటువంటి ఒక
ఆ, భావన వచ్చింది. అవును. దివాళా కోరు స్ట్రాటజీని ఉమ్, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటము లేక ఇట్లా రకరకాలు అవన్నీ కూడా ఎదురు తిరుగుతాయి వాళ్ళకే అనేటువంటిది గమనంలో లేదు. ఈ ఉమ్, సందర్భంగా మనం ఒకసారి 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి రైతాంగ ఏడాది పాటు జరిగినటువంటి రైతాంగ ఉద్యమాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ ఉద్యమం తర్వాత మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా నరేంద్ర మోడీకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఎదురైనటువంటి ఒక పెను సవాల్ ఇది. అవును, అవును, వెనక్కి ఈ తగ్గాల్సిన సవాల్ పరిస్థితి. నుంచి ఈ సవాల్ నుంచి ఎట్లా బయటపడతారు అనేటువంటిది బీజేపీ పెద్దలు తేల్చుకోవాలి. ఉమ్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యకపోయినా ఉద్యమం పెరుగుతుంది. ఉమ్, చేస్తే అది మరొక విధమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది. ఉమ్, అందుకని కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చినటువంటి అవకాశాలని అంటే గత 15-20 రోజులుగా అంతకు ముందుగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తున్నాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం, ఇటువంటి లీకులన్నీ వదిలేరు. దానిలో భాగంగానే ఈయన గనక మేము తప్పించాం తప్ప రాజీనామా కాదు అనేటువంటి చేసి ఉంటే కొంత పరువు దక్కేది. ఉమ్, ఇప్పుడు అటువంటి అవకాశము పోయింది. ఉమ్. మొత్తం దారులన్నీ కూడా మూసుకుపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా బీజేపీ అగ్రనాయకత్వం ముందు ఉందనేది. సార్, నల్ల చట్టాలకు సంబంధించి ఈ 3 చట్టాలు ఏవైతే ప్రభుత్వం ఆ రోజు తీసుకొచ్చిందో ఆ చట్టాల విషయంలో పొరపాటు జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నారు, వాటిని వెనక్కి తీసుకున్నారు. బట్ బీజేపీ సిద్ధాంతంలో రాజీనామాల కల్చర్ అనేది లేదు అన్నది బీజేపీ నాయకులే బహిరంగంగా చెప్పినటువంటి ఒక మాట. ఎందుకంటే గతంలో వసుంధర రాజే విషయంలో కానీ సుష్మా స్వరాజ్ విషయంలో కానీ చాలా ఆరోపణలు వస్తే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్లు వినిపిస్తే వాటిని తోసిపుచ్చారు. ఎక్కడ కూడా రాజీనామాలు జరగలేదు. కమింగ్ టు ధర్మేంద్ర ప్రధాన్ విషయానికి వస్తే సంస్థానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి. సో అండ్ మోర్ ఓవర్ వారసత్వంగా ఉన్నటువంటి వ్యక్తి, అటల్ బిహారీ వాజ్పేయి కాలం నుంచి తండ్రి కేబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటారా? ఎందుకంటే ఒక బలమైనటువంటి వ్యక్తి విషయంలో ఆల్రెడీ బీజేపీ సిద్ధాంతంలో ఈ రాజీనామాలు లేవు, ఎక్కడో మీటు జరిగినటువంటి ఎఫెక్ట్లో తప్పితే. సో ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటారా? తప్పనిసరి పరిస్థితి. అండ్ ఇంకొక అడిషనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రైతు చట్టాలకు సంబంధించి రాజీనామాలు చేయాలనేటువంటి డిమాండ్ రాలే. సో ఇప్పుడు రాజీనామా డిమాండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నిర్ణయం ఎట్లా ఉండొచ్చు? ఈ రాజీనామా అనేటువంటిది అన్ని ప్రజాస్వామిక దేశాల్లో ఉన్నటువంటి ఒక డిమాండ్. ఆ డిమాండ్ కి మేము తలొగ్గము అనేటువంటిది ఒక నిరంకుశపూరితమైనటువంటి ఆలోచనకి అది నిదర్శనం. మీరు రాజీనామా చేయకపోతే సరే, దానికి లేవనెత్తినటువంటి అంశాల గురించి మీరు ఏం పరిష్కారం చూపుతారు అనేటువంటిదైనా చెప్పాలి కదా. అంటే ఒక నిరంకుశ పోకడలకి ఇదొక నిదర్శనం. ఇటువంటి నిరంకుశ పోకడలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదా మరొక పార్టీ ఎవరైనా కానీ ఇదే విధమైనటువంటి మొండిపట్టుతోటి లేదా ఉండేట్లయితే ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా ఉంటుందనేది కూడా గమనించాలి. బీజేపీకే నా అంత మొండిపట్టుదల యూత్ కి ఉండదా? యూత్ కి ఇంకా ఎక్కువ ఉంటది కదా. అనేక అనుభవాలు చూసినటువంటి మరి పార్టీ పెద్దలే ఆ విధంగా మొండిగా ఉండాలని అనుకుంటే మరి యూత్ లో ఇంకా మొండితనం ఉంటది కదా. అందుకని ఈ చిన్న లాజిక్ ని మర్చిపోయి మేము రాజీనామా సమస్య లేదు, మా కల్చర్ కాదు అనుకునేట్లయితే చూస్తున్నాం మనం. ఈ నరేంద్ర మోడీ గారి హయాంలోనే ఒక చిన్న సమస్య మీద ప్రారంభమైనటువంటి ఉద్యమాలు నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్ లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, చివరికి ఆ ప్రభుత్వాలు కూలిపోవాల్సినటువంటి పరిస్థితికి దారితీశాయి కదా. అవును. నేపాల్లో ఇంటర్నెట్, ఈ సామాజిక మాధ్యమ అకౌంట్ల మీద పెట్టినటువంటి ఆంక్షలే కదా నేపాల్లో ఉద్యమానికి నాంది. చివరికి అది ప్రభుత్వాన్నే మార్చేటువంటి స్థాయికి ఎదిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్, శ్రీలంక, ఇలా అనేక దేశాల్లో ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటే మాకు అటువంటి కల్చర్ లేదు, మేము దానికి లొంగం అని చెప్పేసి వెంకాలు పోయేట్లయితే ఇవాళ నిన్న జరిగినటువంటి పరిణామాల గురించి అంతర్జాతీయ మీడియా అంతా ఏ విధంగా చిత్రీకరించింది? నరేంద్ర మోడీ గారు బెంకాలు పోతూ బెట్టు చేస్తున్నారు, ఆ మొహంలో అదే కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ వచ్చినటువంటి వార్త. ఎంతకాలం బెట్టు చేస్తారు, ఎంతకాలం ఆ విధమైనటువంటి బెంకాన్ని ప్రదర్శిస్తారు? ఇటువంటి సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా చుట్టుముడతాయి.